నేను ధరావత్ రవీంద్ర నాయక్, కొడకండ్ల మండలము, పాత వరంగల్ జిల్లా, బార్డర్ విలేజ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్, తిరుమలగిరి మండలం. ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు కిలోమీటర్ల దూరం వెళ్ళి కాలినడకన వెళ్ళి వచ్చేటువంటి సమయం అప్పుడు తిరుమలగిరి హై స్కూల్ నల్గొండ జిల్లాలో, ఇప్పుడు తిరుమలగిరి మండలము. 9 కిలోమీటర్లు పోవడము, 9 కిలోమీటర్లు రావడం డైలీ. ఆ సమయంలో బస్సులు కానీ సైకిళ్ళు కానీ లేనటువంటి సమయం. ఆ తండా నుంచి, మైదించేరు తండా నుంచి హై స్కూల్ చేసిన తర్వాత పియూసీ చేయాలని చెప్పేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరడం, వరంగల్ హనుమకొండలో చేరడం, పియూసీ చేద్దామని. ఆ సందర్భంలో ఈ తెలంగాణ మూమెంట్ అక్కడ జరగడం, ఆ తెలంగాణ మూమెంట్లో కొంతమంది పిల్లలు చనిపోవడం, అందులో ఆ చనిపోయిన వాళ్ళలో నేను కూడా ఉన్నానని చెప్పేసి వార్త మా తండావాసులకి, మా తల్లిదండ్రులకు చేరడం. కానీ యాక్చువల్గా నేను ఆ ఫైరింగ్ దాంట్లో లేను. ఆ విషయాన్ని మరి మా తల్లిదండ్రులు, మా తాత వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ డే వాళ్ళు హనుమకొండకు రావడం. హనుమకొండకు వచ్చి, నువ్వు వచ్చి ఇప్పుడు చదువు అవసరం లేదు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నన్ను తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగింది. చెట్టు మీద నుంచి ఒక పాట పాడినాను అన్నమాట. పాట పాడుతూ ఉన్నా. అది అమరశిల్పి జక్కన్న నాగేశ్వరరావు గారి పాట. ఆ పాట పాడుతుండగా ఆ పాట, ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగానో, ఈ బండల మాటున ఏ గుండెలు మోగానో అని చెప్పేసి ఆ పాట నేను పాడుతున్న సందర్భంగా దేవదానం గారు అని చెప్పేసి అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నివసించే ఒక వ్యక్తి, వారు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేసేవారు. అయితే వారి ఊరు నుంచి 7 కిలోమీటర్లు మా తండా దగ్గర వచ్చి మా ఊళ్ళో బస్సు ఎక్కేవారు. అయితే ఈ పాట విన్న తర్వాత వారు నన్ను పిలిపించి, ఏం సంగతి, ఎందుకు ఇక్కడ పాట పాడుతున్నావు, ఏమి నీ చరిత్ర ఏంటిదని అడగడం మొదలుపెట్టినాడు. అయితే నేను వారికి చెప్పా, ఈ విధంగా జరిగింది ఇష్యూ, నేను ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు, మా ఫాదర్ మదర్ తాతగారేమో జాబ్ చేయాలంటున్నారు అని చెప్పేసి నేను చెప్పడం. అయితే వారు వెంటనే ఇక్కడ హైదరాబాద్ టెలిఫోన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు దేవదానం గారు. వారు నాకు అడ్రస్ ఇచ్చి, హైదరాబాద్లో అడ్రస్ ఇచ్చి, నువ్వు హైదరాబాద్కి వస్తే నేను మీ టెలిఫోన్స్లోనే నీకు జాబ్ ఇప్పిస్తాను, అక్కడ నైట్ చదువుకోవచ్చు, డే టైం జాబ్ చేయవచ్చు అని చెప్పి నాకు అడ్రస్ ఇచ్చి రావడం. నేను ఆ అడ్రస్ తీసుకొని హైదరాబాద్ రావడం. హైదరాబాద్ వచ్చినాక జాబ్ దొరకలేదు, కానీ హాస్టల్లో అడ్మిషన్ దొరికింది. ఇక్కడ ఫ్రీగా భోజనము, డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఫౌండేషన్ వేసినటువంటి హాస్టల్ మోజంజే మార్కెట్లో, అక్కడ నాకు వారు హాస్టల్ అడ్మిషన్ ఇప్పించి నిజాం కాలేజీలో సీట్ ఇప్పించినాడు. పియూసీ బయాలజీ, బీపీసీ. ఎందుకు బీపీసీ తీసుకున్నానంటే డాక్టర్ చేయాలని చెప్పేసి, మెడిసిన్ చేయాలని నేను అందులో చేరడం. నాకు తోడుగా ఈ దేవదానం గారి బ్రదరు, వారు కూడా నిజాం కాలేజీలోనే చదువుతున్నారు, బి సత్యం అని చెప్పేసి. వారు ఎంబడి నన్ను కాలేజీ పంపించడం, నేను కాలేజీకి వారు ఎంబడి వెళ్ళడం. మోజంజే మార్కెట్ నుంచి హైదరాబాద్లో బషీర్బాగ్ మన హ్యాబిట్స్ మీదుగా నిజాం కాలేజీ పోవడం, డైలీ రావడం, మరి పియూసీ కంప్లీట్ చేయడం జరిగింది. పియూసీ కంప్లీట్ చేసిన తర్వాత మెడిసిన్కి అప్లై చేశాను. అయితే అప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఎస్టీ షెడ్యూల్ ట్రైబే కదా ఇక్కడ లంబాడీలు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అది మరి ట్రైబ్సే అని చెప్పేసి విషయం తెలుసు. కానీ ఈ యొక్క లిస్టులో, ఎస్టీ లిస్టులో త్రూఅవుట్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ, త్రూఅవుట్ ది ఆంధ్రప్రదేశ్, లంబాడీస్, సుగాలీస్, ఎరుకలాస్ ఆర్ ఇన్ ఎస్టీ లిస్ట్ ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి ఆ లిస్టులో, ఆ జియోలో ఉందన్నమాట. సో ఆ లిస్టు, ఆ జియో చూసి నా అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను మరి అప్పటికే సత్యం గారు, నా ఎంబడి ఉన్నటువంటి సత్యం, అప్పటికే ఆయన మరి పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. మరి వారు నేను కలిసి పేపర్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాము. అప్పుడు ఇట్లా తెలంగాణలో అన్యాయం జరుగుతుంది, ఒక దిక్కేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేదు, సెపరేట్ చేయలేదు, ఇంకో దిక్కేమో మా జాతిని రెండుగా విడదీసినారు, ఆంధ్రాలో షెడ్యూల్ ట్రైబు, ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్ కాదు అని చెప్పేసి చేసినారని చెప్పేసి మరి ఆ రోజే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం.
తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక ప్రొసెషన్ ర్యాలీ తీయడం, ఇది మన చార్మినార్ నుంచి సెక్రటరీ వరకు. సో అది ఎప్పుడు జరిగిందంటే ఇన్ బిట్వీన్ హాస్టల్ నుంచి నిజాం కాలేజీకి వచ్చే సందర్భంలో డైలీ మేము ఈవినింగ్ కాలేజీ నుంచి హాస్టల్కి పోయే సమయంలో హ్యాబిట్స్లో కొంతమంది మన లంబాడి సోదరులు సోదరిమణులు డే మొత్తం సిటీలో లేబర్గా పనిచేసి రిక్షాలు నడిపించి సాయంకాలం వచ్చి అక్కడ ఇప్పుడు కొత్త పిఎన్టీ బిల్డింగ్ కట్టినారు, అక్కడ పబ్లిక్ కన్వెన్స్ ఉన్నటువంటి ప్లేస్ అది. అక్కడ వాళ్ళు రొట్టెలు చేసుకుంటా అక్కడ సాయంకాలం పడుకునేవాళ్ళు అన్నమాట. మేము రోజు రిటర్న్ వెళ్తుంటే వాళ్ళు చూసేవాళ్ళం. సో వాళ్ళని అడిగాను నేను, ఏమి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు అదంటే వాళ్ళ పరిస్థితులు చెప్పడం, ఊళ్ళలో పరిస్థితులు బాగలేక మేము ఊరిని వదిలేసేసి ఇక్కడ వచ్చి పని చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్తాము. మాకు కూడా కొద్ది గొప్ప భూములు ఉన్నాయి కానీ ఆ భూముల్లో పంటలు పండవు. సో డే మొత్తం రోడ్లు వేయడము, తర్వాత రిక్షాలు నడిపించడం, సాయంకాలం కాగానే ఇక్కడ మరి పడుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళతో ఎంక్వైరీ చేశాను నేను, సత్యం గారు. ఇంకా ఎంతమంది ఉంటారు ఇట్లా అంటే ఓల్డ్ సిటీలో చాలా చోట్లలో పేవ్మెంట్స్ మీద ఫుట్పాత్ల మీదనే మరి వందల కుటుంబాలు ఉండే. సో ఒకరోజు సండే రోజున వాళ్ళలో కొద్దిమందిని తీసుకొని ఆ ప్రాంతాలన్నీ తిరిగితే దాదాపుగా ఒక 500 కుటుంబాలు మేము ఐడెంటిఫై చేసి ఆ 500 కుటుంబాల వాళ్ళతో దాదాపుగా 1000 మందితో ఫస్ట్ ర్యాలీ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ లంబాడాస్ ఫ్రమ్ చార్మినార్ టు మన అసెంబ్లీ వరకు మరి తెలంగాణ లంబాడీలను, ఎరకలను, బంజారాలను షెడ్యూల్ ట్రైబ్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మేము మరి ఆర్గనైజ్ చేయడము. దాని తదుపరి అంతలోనే మరి సెక్రటేరియట్ దగ్గర ఫస్ట్ హంగర్ స్ట్రైక్ చేయడం, నిరాహార దీక్ష 3 రోజులు మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్షలో ఇన్ బిట్వీన్ ఆ నిరాహార దీక్ష చేసే ముందు మేము ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు సంగం లక్ష్మీబాయి గారని రాజ్యసభ ఎంపీ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఇందిరా సేవా సదన్ అనే సంస్థ స్థాపించి వారు ఇందిరాగాంధీకి చాలా దగ్గర ఉండేవారు. అయితే వారు ఏమన్నారంటే, మీరు ఈ ఇష్యూ మీరు షెడ్యూల్ ట్రైబ్ కావాలంటే ఇది ఇక్కడ జరిగేది కాదు, ఇది ఢిల్లీలో పార్లమెంట్లో జరగవలసిన అమెండ్మెంట్ జరగవలసిన విషయం అని చెప్పి వారు చెప్పడం. సో వాళ్ళను చెప్పిన తర్వాత వారు మమ్మల్ని ఢిల్లీకి వెళ్ళారన్నమాట. ఆ ఢిల్లీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోయి మేము ఇందిరాగాంధీ గారిని కలవడం జరిగింది. ఆ రోజు నుంచి చాలాసార్లు మేము డెలిగేషన్స్ ఢిల్లీకి పోవడం రావడం ఈ విధంగా ఎన్నోసార్లు జరిగిందనమాట. సో ఆ సందర్భంగా మరి 6 మంత్స్ తర్వాత హంగర్ స్ట్రైక్ చేయడం, ఆ హంగర్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఈ విషయం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిందనమాట. అప్పుడు రాజ్యసభ ఎంపీ కాసిం అలీ అబీదీ గారని నల్గొండ వాసి, ఆయన మరి ఇందిరాగాంధీ గారికి చెప్పడం, వారు లేదా ఈ ఇష్యూ మేము సాల్వ్ చేస్తాము, హంగర్ స్ట్రైక్ను మీరు డిస్కంటిన్యూ చేయించమని చెప్పి వారు చెప్పడం, వారు వచ్చి హంగర్ స్ట్రైక్ నుంచి నన్ను లేపడము సో జరిగిందనమాట. ఆ సందర్భంగా ఈ రిక్షా పుల్లర్సు, లేబర్స్ 500 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఆ రోజున వాళ్ళతో మరి ర్యాలీ ద్వారా వాళ్ళ ఇంకా 6 మంత్స్ తర్వాత 150 మంది ఫస్ట్ టైం మేము డెలిగేషను ఢిల్లీకి వెళ్ళడం. సో ఆ సందర్భంలో ఇక్కడ హైదరాబాద్లో ఒక 15 మంది స్టూడెంట్స్, మన లంబాడా స్టూడెంట్స్ డిఎన్టీలుగా ఆ రోజు డిఎన్టీ అనేవాళ్ళు. సో ఆదిలాబాద్ నుంచి దాదాపుగా ఒక 10 మంది, నల్గొండ నుంచి ఒక 4, ఈ విధంగా మహేందర్ నాయక్ అని, అమర్ సింగ్ అని, ఈ విధంగా 15 మంది వాళ్ళు మేమంతా కలిసి మరి వీళ్ళని ఆర్గనైజ్ చేసి ఢిల్లీకి వెళ్ళడం. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత 1976లో అంటే ఇన్ బిట్వీన్ మేము ఒక డజన్ సార్లు మేము ఢిల్లీకి వెళ్ళడం, వందలాది మందిని తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళి ప్రతి ఎంపీ ఇంటి దగ్గర ప్రతి మంత్రిని కలవడం, ఈ విధంగా అక్కడ మరి ర్యాలీలు చేయడము, సెమినార్స్ నడిపించడము, ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేయడం, ఇట్లా మూమెంట్ మేము చేయడం జరిగింది. ఆ మూమెంట్ చేసిన సందర్భంగా ఢిల్లీలో ఆ రోజు అవి ఎమర్జెన్సీ డేస్. ఏ రోజైతే ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ బిల్లు మరి ఎట్లా దీని గురించి ఎట్లా కావాలని చెప్పేసి మేము మళ్ళీ ఒక దాదాపుగా 250 మంది మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. లేడీస్, జెంట్స్ అంతా మేము వెళ్ళి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని కలవడం. సో వారు మేము కలవగానే మెమోరాండం తీసుకున్నారు, మళ్ళీ మా మధ్యలో వచ్చి ఫోటో తీసుకోవడానికి వచ్చినారు. సో మేము ఆ రోజు చెప్పాము, అమ్మ మేము చాలా ఫోటోలు దిగినాము, మీరు ఒక దిక్కు మాకు తెలంగాణ ఇవ్వలేదు, మా జాతిని 2గా విభజించినారు,
అక్కడ ఎస్టీ ఇక్కడ నాన్ ఎస్టీగా మాకు చాలా నష్టం జరుగుతుంది, మాకు మీ ఫోటో అవసరం లేదు, మా ఈ పని చేయాలని చెప్పేసి నేను చెప్పడం, అప్పుడు వారి కోపానికి వచ్చి మరి అక్కడే మరి హోంమంత్రిగా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, పార్లమెంటరీ అఫేర్ మినిస్టర్ రఘురామయ్య గారు, వారు మరి ఢిల్లీలోనే ఉండేవారు, వాళ్ళని ఇమీడియట్గా పిలిపించడం జరిగింది. గంట లోపల పిలిపించి వారి ముందు ఇది చర్చ చేసి సేమ్ డే అదే రోజు బ్రహ్మానంద రెడ్డి గారిని అడగడం జరిగింది. అప్పుడు వారు బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు ఇందిరాగాంధీ గారికి, నిజమమ్మా వీళ్ళు దే డిజర్వ్స్ ఎస్టీ స్టేటస్, యాజ్ ఇన్ మై ఆంధ్ర రీజన్ దే ఆర్ ఇన్ షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్, హియర్ దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అని వారికి ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. తర్వాత మరి ఎందుకు చేయలేదు వీళ్ళ ఈ యొక్క ఎస్టీగా ఎందుకు గుర్తించబడలేదు వీళ్ళు అంటే, దానికి క్యాబినెట్ రెజల్యూషన్ కావాలని, అదే రకంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి అవసరం ఉందని వారు చెప్పడం. సో అదే రోజు సాయంకాలం మరి ఇందిరాగాంధీ గారు వెంటనే క్యాబినెట్ పిలవాలని ఆ రోజు క్యాబినెట్ రెజల్యూషన్ చేసినారు. చేసి నెక్స్ట్ డే పార్లమెంట్ అంటే నైట్లో హోమ్ మినిస్ట్రీకి పంపించి ప్రెసిడెంట్ అసెంట్ తీసుకొని మరి బిల్లు ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే వారు పార్లమెంట్లో మరి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ బిల్లు ఏంటిదంటే 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇంక్లూడ్ తెలంగాణ లంబాడీ టు ట్రీట్ తెలంగాణ లంబాడీస్ అండ్ ఎరుకలాస్ అండ్ బంజారాస్ ఇన్ షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ అని చెప్పేసి వారు ఈ విధంగా ఆ బిల్లు పాస్ చేయడం జరిగిందనమాట. ఆ బిల్లు పాస్ చేసిన తర్వాత ఆ రోజు వరకు మాకు ఈ యొక్క సమాజానికి అవకాశాలు లేవు. ఇక్కడ ఒక అటెండర్ కావాలన్నా, ఒక వార్డు మెంబర్ కావాలన్నా, ఒక క్లర్క్ కావాలన్నా, ఏఎన్ఎం కావాలన్నా, ఒక సూపర్వైజర్ కావాలన్నా అవకాశాలు లేకుంటే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అటువంటిది ఈరోజు అటెండర్ నుంచి మా వాళ్ళు మరి కలెక్టర్ల దాకా ఈరోజు నెమ్మదిగా వస్తున్నారు. కానీ కమ్యూనిటీ సమస్యలు అట్లే ఉన్నాయి. అయినా కూడా కొంత మెరుగు, గుడ్డిలో మెల్లగా కొంత మెరుగుపడినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మరి మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఎన్నో కష్టాలకు మేము ఎదుర్కొన్నాం. అక్కడ చలిలో, అదేవిధంగా మరి అక్కడ తినడానికి తిండి లేక ఇక్కడి నుంచి జొన్న రొట్టెలు కట్టుకొని పోయేది. ఆ జొన్న రొట్టెలు వెంబడి పచ్చి కారం, తర్వాత ఉల్లిగడ్డ తీసుకొని కూడా పోయేది. ఆ రోజుల్లో ఈ 500 మందికి మేము ఇన్ బిట్వీన్ మేము ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ స్వర్గీయ రాఘవేంద్రరావు గారు కలెక్టర్గా ఉండే, వారితో మరి భాట శ్రీరామూర్తి గారు మంత్రిగా ఉండే, వారిద్దరితో ఇక్కడ వారిని మరి రిక్వెస్ట్ చేసి ఇక్కడ వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేయించినాం. 7 acres ల్యాండ్. అక్కడ ఒక కాలనీ కూడా బంజారా కాలనీ పలకనామాలో కట్టించినాం. సో అక్కడ ఈ యొక్క మున్సిపల్ వాళ్ళు ఆ పేద పిల్లలకి బ్రెడ్ ఇచ్చేవాళ్ళు. ఆ బ్రెడ్ కూడా మేము ఢిల్లీకి తీసుకెళ్ళి అవి తినుకుంటూ అక్కడ ఉండి ఈ యొక్క బిల్లు విషయంలో మేము ప్రయత్నం చేసి అది సాధించిన తర్వాత ఈరోజు హోంగార్డ్ కానటువంటి పరిస్థితుల నుంచి, హోంగార్డ్ నుంచి ఈరోజు ఐపీఎస్ల వరకు, మరి అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, మరి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మరి ఈరోజు అవకాశాలు మరి అవి కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఆ రిజర్వేషన్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కావడం లేదు. ఆ ఇంప్లిమెంటేషన్ అయి ఉంటే ఇప్పుడు మాకు ఆ రోజులు మేము ఎస్టీలు కాకముందు, తెలంగాణ లంబాడి ఎరుకలాస్ ఎస్టీలు కాకముందు 3.5% మాత్రమే రిజర్వేషన్ ఉండే. మేము ఇంక్లూడ్ అయిన తర్వాత అది 4% పెరిగిందనమాట. 4% పెంచినారు. సో తదుపరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జనాభా మీద వారు 4 నుంచి 6% పెంచారు అనమాట, 6.5%. సో ఆ విధంగా మా రిజర్వేషన్లు పెంపడలేదు. కానీ ఆ 6%, 6.5% కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలే. దాంట్లో కేవలం 3% మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. మిగతా 3.5% అట్లే ఖాళీలు ఉండడం. అదే రకంగా ఈ తదుపరి 78లో ఎలక్షన్ రావడం. ఎలక్షన్లో నాకు మరి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి మరి అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం నన్ను గుర్తించి ఎమ్మెల్యేగా దేవరకొండ నుంచి టికెట్ ఇవ్వడం. నేను రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు, పి జనార్దన్ రెడ్డి గారు మేము ఆ రోజుల్లో మరి ఎమ్మెల్యేలుగా అయినాం. అదే రకంగా 80లో మంత్రులు అయినాం. తిరిగి మరి 83లో ఎన్టీ రామారావు గారు మరి టీడీపీ పార్టీ పెట్టినారు. అప్పుడు కేసీఆర్ మరి ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, స్టేట్ యూత్ కాంగ్రెస్కి. అక్కడ ఢిల్లీలో దుబాయ్ పర్యటన చేసేవాడు. ఆ కేసీఆర్ ఆ రోజుల్లో 78లో మరి అక్కడ ఢిల్లీలో ఉండి దుబాయ్ పర్యటన చేసేది. అటువంటి పరిస్థితి నేను మంత్రిగా ఉన్నా. ఏది 80లో నేను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, పి జనార్దన్ రెడ్డి గారు. తదుపరి 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినారు, టీడీపీ. ఆ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు
మరి చంద్రశేఖరరావు గారు టీడీపీ నుంచి పోటీ చేసినారు, నేను రాజశేఖర రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేసినాం. అందులో నేను రాజశేఖర రెడ్డి మేము ఇద్దరమే 83లో గెలవడం జరిగింది. ఈ చంద్రశేఖరరావు, చంద్రబాబు గారు వీళ్ళంతా ఓడిపోయినారు అనమాట. ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత అంతలోగా అక్కడ నాయకత్వం ఇందిరాగాంధీ గారు మరి చనిపోవడము, తర్వాత అప్పటి నుంచి నాకు మరి టికెట్ రాక నన్ను సైడ్లో చేసేసినారు. ఎందుకు అంటే నేను ఆ మధ్యలోనే 1980లో ఓ రాజ్యసభ సీటు కూడా ఒక మన బంజారా నాయకునికే, మరి ఆయన నా ఎంబడి మంచి వ్యక్తి స్వామి నాయక్ అని, ఆయనకి అక్కడ అప్పుడు ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారు చెప్పి రాజ్యసభలో కూడా తీశారు. అయితే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం, అప్పటి నాయకత్వం నా మీద కసి కట్టి మా ఎదురుగానే మాకు తెలియకుండా ఏదైనా ఈయన జాతిని షెడ్యూల్ ట్రైబ్ చేయించుకున్నాడు, ఒకరిని మరి రాజ్యసభ ఎంపీగా చేసుకున్నాడు అని చెప్పేసి కక్ష కట్టి ఆ రోజు నుంచి కంటిన్యూస్గా నాకు టికెట్ రాకుండా చేసినారు అనమాట 89 వరకు. సో ఆ సందర్భంగా నేను రాజీవ్ గాంధీ గారిని కలవడం, సో వారికి చెప్పాను ఇది ఈ పరిస్థితులన్నీ చెప్పాను, ఇప్పుడు మీకు చెప్పిన విషయం నేను వారికి చెప్పడం. అయితే వారు వెంటనే మరి నన్ను నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట దేశంలో. అప్పుడు ఎస్టీ కమిషన్ మెంబర్కి డిప్యూటీ మినిస్టర్ హోదా, చైర్మన్ క్యాబినెట్ హోదాగా ఉండేదన్నమాట. అంటే అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ కంబైన్డ్గా ఉండేది. సో ఆ పరిస్థితిలో నేను మరి ఇక్కడ నన్ను లోకల్గా దెబ్బతీసినారని చెప్పేసి నేను మరి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క గిరిజనులు కానీ ఈ బంజారా పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఒక బంజారా ట్రైబల్ రథం వేసుకొని అన్ని రాష్ట్రాలు నేను విజిట్ చేసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, గవర్నర్ని కలిసి అక్కడి పరిస్థితుల్ని, ఎందుకంటే ఈ బంజారాలు దేశం మొత్తం విస్తరించి ఉన్నారు. దేశంలో దాదాపుగా 1,00,000 తాండాల్లో నివసిస్తున్నారు. భాష ఒకటే, సంస్కృతి ఒకటే, మరి వీళ్ళ రీతి రివాజు, పెళ్ళిళ్ళు కానీ పండుగలు కానీ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ వీళ్ళు గ్రామాలకు మరి పట్టణాలకు దూరంగా ఉంటూ తాండాలలో నివసించేవారు. సో వీళ్ళ గురించి మరి వీళ్ళను ఏదైనా లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పేసి విషయాన్ని నేను స్టడీ చేస్తే కర్ణాటక, హిమాచల్, ఢిల్లీ, రాజస్థాన్లో వీళ్ళను షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తించినారు, అప్పుడు లిస్టులో ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, మరి వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నారన్నమాట బంజారాలు 1956 యాక్ట్ ప్రకారం. తదుపరి మరి నేను ఈ యొక్క రిపోర్ట్ను ప్రతి గవర్నర్కి, ప్రతి చీఫ్ మినిస్టర్కి ఇవ్వడం, అప్పుడు రాష్ట్రపతి వారికి ఇవ్వడం ఆ సందర్భంగా జరగడం. తదుపరి నేను 1998లో మరి బీజేపీ పార్టీ నుంచి ఖమ్మంలో కూడా ఎంపీగా పోటీ చేస్తే చాలా మరి కన్సిడరబుల్ ఓట్స్ కూడా ఆ రోజు రావడం జరిగింది. అయితే అప్పుడు నేను బీజేపీలో ఉన్నాను. అయితే జరిగింది ఏమంటే ఆ రోజులో నేను ఈ యొక్క బీజేపీ పార్టీ పవర్లో వస్తే తాండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పేసి తాండాలకు ప్రత్యేక బడ్జెట్టు, బంజారా లాంగ్వేజ్ను గోర్బోలిని 8th షెడ్యూల్లో గుర్తింపు ఇస్తామని చెప్పేసి మరి అప్పుడు మరి మన వాజ్పేయి గారు పెద్దలు గౌరవనీయులు, అదేవిధంగా అద్వానీ గారు, పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఇది మేనిఫెస్టో పెట్టగానే నేను ఆ పార్టీలో చేరడం, ఎంపీగా పోటీ చేయడం, మరి అది ఆ సందర్భంలో మరి ఈ 2001 వచ్చింది. ఆ 2001లో కేసీఆర్ ఈ తెలంగాణ మూమెంట్ గురించి టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు అనమాట. పెట్టి నువ్వు ఇక లంబాడి వాళ్ళకి చాలా మరి చారిత్రాత్మకమైన కార్యక్రమాలు చేసినావు, నీ పేరు మంచిగా ఉంది, నువ్వు టీఆర్ఎస్లో చేరితే ఇక్కడ మనకు సెపరేట్ తెలంగాణ వస్తుంది, 12% రిజర్వేషన్లు వస్తాయి, తాండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పేసి నాకు చెప్పడం, నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందనమాట. ఈ విధంగా నేను టీఆర్ఎస్లో చేరిన తర్వాత పార్లమెంటు మెంబర్గా అయ్యే అవకాశం నాకు 2004లో వరంగల్ జనరల్ సీట్ నుంచి నేను గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత తెలంగాణ ఆవశ్యకత, తెలంగాణ ఎందుకు మనం అడుగుతున్నాము, తెలంగాణ దేని విషయంలో మనం వెనకబడినాము, మనకు అన్యాయం ఎక్కడ జరిగిందనే విషయాల్ని నేను చాలా గట్టిగా మరి పార్లమెంట్లో వాదించడం జరిగింది. నేను వాదించిన సందర్భంలో కేసీఆర్ అతనికి ఈ యొక్క విషయం పట్టలేదు. ఎందుకంటే ఒక గిరిజనుడిగా ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు, ఈయనకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఆ రోజు కుట్ర పన్ని నాకు నెక్స్ట్ 2009లో టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వనందుకు నేను ఆ పార్టీకి క్విట్ చేయడము, బయటికి రావడము, ఆ విధంగా నేను తెలంగాణ విషయంలో కూడా నాకున్నటువంటి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీలో కానీ సాగర్ సొసైటీలో ఉన్నటువంటి దాదాపుగా 1400 గజాలు 1400 గజాల భూమిని కూడా అమ్మడం జరిగింది. అదే రకంగా నా ఎంపీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. చేసి నేను సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆల్ ఇండియాలో ఈ యొక్క గిరిజనుల రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ పూర్తిగా జరగాలని, అదే రకంగా తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి
మరి 10% గిరిజనులు ఉన్నారన్నమాట. సో 10% రిజర్వేషన్ల గురించి గత 8 సంవత్సరాలుగా ఫైట్ చేసి మరి కోర్టులో కూడా వేయడం జరిగిన తర్వాత ఈ మధ్యలోనే ఏదో జియో ఇష్యూ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అది జియో ఇష్యూ చేసింది కానీ ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు అయినా దాఖలాలు లేవు. సో దీని మీద కూడా ఇప్పుడు నేను ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ముందు కూడా తప్పకుండా ఈ యొక్క జాతులు వెనుకబడిన సబ్బడ్డ వర్ణాలు మరి బహుజనులు అదేవిధంగా పేదవాళ్ళు, పెద్ద కులాల్లో ఉన్న పేదవాళ్ళు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా వాళ్ళకు 10% రిజర్వేషన్లు కూడా ఇచ్చినారు. వాళ్ళ గురించి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక కాన్సెప్ట్ను మరి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఒక నినాదాన్ని సఫలం చేయడానికి ఈరోజు నేను రెడీగా మరి భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే నా జీవితం.